హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ డే క్యాండిల్ని మనం అనాలిసిస్ చేద్దాము. సో ఇది మొన్నటి 29వ తారీఖు ఏప్రిల్ చివరిలో ఈ హైని టచ్ చేసింది. ఆల్మోస్ట్ 49,990 ఏరియా, అంటే 50,000కి. సో అక్కడ నుండి రివర్స్ తీసుకుంది. స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అయితే బేరిష్ క్యాండిల్ పడ్డది, ఇన్వర్టెడ్ హ్యామర్. తర్వాత స్ట్రాంగ్గా డౌన్ సైడ్ వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ ఈ ఏరియాలో రివర్స్ తీసుకుంది. స్ట్రాంగ్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఒకటి ఫామ్ అయింది ఇక్కడ. సో దీని నుండి మళ్ళీ మార్కెట్ అయితే రివర్స్ తీసుకుంది. సో ఇక్కడ నుండి ఇటు వరకు మనకు ఫిబొనాసీ డ్రా చేస్తే మార్కెట్ అయితే సో 50%కి ఇంకా రాలేదు. 48,472 అనేది మనకు 50% ఫిబొనాసీ. సో ఇక్కడ మనకి ఇంకా చూసుకున్నట్టయితే ఇక్కడ 0.3 దగ్గరనే ఉంది. సో ఇంకా మనకి చాలా స్కోప్ ఉంది. సో 50% రావడానికి టచ్ ఉంది. తర్వాత ఇంకా 61% దగ్గర కూడా ఉంది, 48,800. సో ఒక ర్యాలీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయాలి. సో చూద్దాము మార్కెట్ ఏ విధంగా ఉందనేది. సో ఇక్కడ 15 నిమిషాల క్యాండిల్లో చూసుకున్నట్టయితే మనకు ఒక ట్రెండ్ లైన్స్. సో ఇక్కడ ఒకటి రిజెక్ట్ అయింది, తర్వాత ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ ఈ ఏరియాలో మళ్ళీ రిజెక్ట్ తీసుకుంది, మళ్ళీ ఇక్కడ రిజెక్షన్ అయింది. సో ఇది ఒక ట్రెండ్ లైన్ అవుతుంది. సో ఈ విధంగా వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చేసి ఇట్లా వెళ్ళడం ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఒకసారి బ్రేక్అవుట్ అయిందంటే నెక్స్ట్ ఒక వేరే ట్రెండ్ లైన్ అయితే అవి రెస్పెక్ట్ ఇస్తాయి తర్వాతకి. చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు నిఫ్టీ 50 కూడా చూసుకున్నట్టయితే ఇది డే క్యాండిల్లో. సో మార్కెట్ అయితే ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఇక్కడ టచ్ చేసింది ఈ ఏరియాలో. మళ్ళీ మార్కెట్ ఇంకా వెళ్తుంది. ఆల్రెడీ ఇప్పుడు 50% మనకి ఇక్కడ టచ్ చేసేసి ఇక్కడ స్ట్రాంగ్ బుల్లిష్ అయితే కనపడ్డది ఇక్కడ. సో ఇక్కడ 50% టచ్ చేసింది, 60%కి వెళ్ళింది. ఇంకా కొద్దిగా చిన్న స్కోప్ ఉంది. ఇంకొక 80 పాయింట్లు అయితే 0.71% దగ్గర మనకి ఇక్కడైతే మనకి టచ్ చేసే ఆస్కారం ఉంది. సో మార్కెట్ అయితే ఇంకెంత ర్యాలీ చేస్తుంది అనేది తెలియదు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఫిబొనాసీ లెవెల్స్ కూడా చూసుకున్నట్టయితే మనకు ఆల్రెడీ ఇది 0.6%కి ఎక్కువగా పైకి వెళ్ళింది. సో ఇక్కడ మనకి రిజెక్ట్ అయిపోయింది ఒక పాయింట్, మళ్ళీ ఈడ రిజెక్ట్ అయిపోయింది. తర్వాత ఈడ కొద్దిగా కన్సాలిడేట్ చేసేసి బ్రేక్అవుట్ ఇచ్చేసింది, పైకి వెళ్ళింది. సో ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ నుండి బుల్లిష్ సైడ్ అయితే కనబడుతుంది. సో ఇది క్లియర్గా చూసుకున్నట్టయితే దీనికి పైన మనకు 0.786 దగ్గర మనకి ఇక్కడ రెసిస్టెన్స్ అంటే 22,588 అనేది మనకి ఇక్కడ రెసిస్టెన్స్ అనేది ఉంది. అదేవిధంగా ఇక్కడ మనకు కింద సపోర్ట్ అంటే 60% దగ్గర 22,422 దగ్గర సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. సో చూడాలి మనకి ఏ విధంగా ట్రాపింగ్ అనేది జరుగుతుందో. సో ఇది 22,588 బ్రేక్ చేస్తే మంచి ర్యాలీ ఉంటుంది, 22,750 దాకా. సో మంచి ఒక 250 పాయింట్స్ ఉంటుంది. సో కానీ ఈరోజు మార్కెట్ ఏ విధంగా ఉందో చూడాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ నాస్డాక్ డే క్యాండిల్ చూసుకున్నట్టయితే సో బుల్లిష్గానే క్లోజ్ అయింది మార్కెట్, అమెరికన్ మార్కెట్. ఇక్కడ నాస్డాక్ 15 మినిట్స్ క్యాండిల్లోకి వెళ్తే సో ఇక్కడ రిజెక్ట్ తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చింది. తర్వాత ఇక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ వెళ్ళింది. సో బుల్లిష్గానే ఈ విధంగా ఉంది మార్కెట్. సో ఇక్కడ S&P 500 అమెరికన్ మార్కెట్ డే క్యాండిల్ కూడా చూసుకున్నట్టయితే సో ఇక్కడ డే బిఫోర్ ఎస్టర్డే అంటే స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ వచ్చింది, ఒక డోజీ క్యాండిల్ టైపు. సో మార్కెట్ అయితే సైడ్ వేస్గానే ఉంది, ఇన్వర్టెడ్ హ్యామర్ ఇటు బుల్లిష్ది. సో ఈ 3 డేస్గా ఒక సైడ్ వేస్ టైప్గానే ఒక రేంజ్లోనే ఉంది. సో ఇక్కడ మనకి 15 మినిట్ క్యాండిల్లోకి వెళ్ళిపోయి ఉంటే మనకి ఏ విధంగా కనబడుతుందంటే సో ఈ విధంగా మనకి మార్కెట్ అయితే పైకి ఇక్కడ రిజెక్ట్ అయిపోయింది, తర్వాత ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది, మళ్ళీ సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ ఒక హైకి వెళ్ళింది, మళ్ళీ సైడ్కి వచ్చేసింది. అంటే ఇటు ఆల్మోస్ట్ డోజీ క్యాండిల్ అంటే సెల్లింగ్ ప్రెజర్ అయితే స్టార్ట్ అయింది ఇక్కడ. సో ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ డౌ జోన్స్ ఒకటి చూసుకున్నట్టయితే మార్కెట్ అయితే బేరిష్ సైడే ఉంది ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే మార్కెట్. సో దాన్ని మనము 15 మినిట్స్ క్యాండిల్లోకి వెళ్తే మనకి ఏ విధంగా మార్కెట్ కనబడుతుంది అనేది చూసుకున్నట్టయితే సో ఈ విధంగా మనకి సో మార్కెట్ అయితే ఇక్కడ రిజెక్ట్ అయిపోయింది, మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చింది, మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, పైకి వెళ్ళింది, మళ్ళీ దీన్ని బ్రేక్అవుట్ ఇచ్చి క్లోజ్ చేసేసింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ సెన్సిబుల్లో ఆప్షన్ డేటా చూసుకున్నట్టయితే మనకు ఇండియా విక్స్ అనేది 20 ఉంది. సో కొంత వాలటిలిటీ హెవీగా ఉండొచ్చు. తర్వాత PCR పుట్ కాల్ రేషియో కూడా 0.98 ఉంది. సో 1 కంటే ఎక్కువ ఉంటే స్ట్రాంగ్ బుల్లిష్ అనుకోవచ్చు. సో ఇది మైల్డ్ బుల్లిష్ టైప్గానే, ఇంకా బేరిష్ కాదు, ఒక సైడ్ వేస్ టైప్ అన్నట్టుగానే ఉంది. ఇంకా స్ట్రాంగ్
తర్వాత ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ తర్వాత 48,199 అంటే 48,200 దగ్గర స్ట్రాంగ్ పుట్ రైటర్స్ అయితే మార్కెట్ని అప్ తీసుకెళ్ళడానికి అయితే ఉన్నారు. పుట్ రైటర్స్ ఎంటర్ అయ్యారు ఇక్కడ. సో అదేవిధంగా మనకి ఇక్కడ 48,000 దగ్గర అయితే మనకి మార్కెట్ని బేరీ సైడ్ అన్నట్టుగా ఇది ట్రాపీగా ఉంది, ఇది ఒకటి. సో కాల్ రైటర్స్ అనే డౌన్ సైడ్ తీసుకొని వెళ్ళడానికి అన్నట్టుగా ఎంట్రీకి పెట్టారు. సో ఇది వీళ్ళు ఒకసారి ఎగ్జిట్ అయిపోతే మార్కెట్ ఒక స్ట్రాంగ్ ర్యాలీ అయితే ఉంటుంది. సో ఇక్కడ అదేవిధంగా ఇక్కడ మనకి నిఫ్టీ చూసుకున్నట్టయితే 22,500 దగ్గర స్ట్రాంగ్ పుట్ రైటర్స్ అయితే ఎంటర్ అయ్యారు. ఇక్కడ ఇండియా విక్స్ అనేది 20 ఉంది. తర్వాత పుట్ కాల్ రేషియో 1.25 ఉంది, అంటే స్ట్రాంగ్ బుల్లీస్గా ఉంది. మార్కెట్ అయితే అప్ సైడ్ వెళ్ళడానికి స్కోప్ ఉంది. తర్వాత ఇక్కడ మనకి 22,400 దగ్గర అయితే పుట్ రైటర్స్ ఎక్కువనే ఉన్నారు. సో ఇక్కడ కాల్ రైటర్స్ది కొద్దిగా వేయడం ఉంది. సో ఇది ఎగ్జిట్ అయిపోతే మార్కెట్ అయితే స్ట్రాంగ్ బుల్లీస్ అయితే వచ్చే ఆస్కారం అయితే ఉంది. ఇక్కడ మనకి ఫ్యూచర్ డేటా చూసుకున్నట్టయితే ఎఫ్ఐఐ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ డేటా చూసుకున్నట్టయితే ఇండెక్స్ ఫ్యూచర్స్లో అయితే స్ట్రాంగ్ బేరీస్గా ఉన్నారు. 2.46 ల్యాక్ సెల్లింగ్లో ఉంది. తర్వాత ఇక్కడ ఇండెక్స్ ఆప్షన్స్లో కూడా చూసుకున్నట్టయితే 2.85 ల్యాక్స్ తోటి సెల్లింగ్ నెగిటివ్గానే మీడియం బేరీస్గా ఉంది. అదే ప్రో ఇండెక్స్ ఫ్యూచర్స్ అయితే ఇండిసిసివ్గా ఉన్నారు. సో ఇండెక్స్ ఆప్షన్స్లో అయితే మీడియం బుల్లిష్గా ఉన్నారు, 35,048. సో ఇండిసిసివ్గా ఉంది. సో ఇక్కడ ఇండెక్స్ ఆప్షన్స్ న్యూట్రల్గానే ఉంది. ఓవరాల్గా అయితే చూసుకుంటే ఇది ఒక ట్రాపీగా ఉండొచ్చు. సెల్లింగ్ అయితే ఎఫ్ఐఐస్ది అయితే సెల్లింగ్ ఉంది, కానీ ఇంకా స్కోప్ అయితే పైకి అయితే వెళ్ళాలి. సో ట్రాప్ ఎలా ఉంటుందని చూద్దాము. ఫ్రెండ్స్ ఇక్కడ investing.comలో గ్లోబల్ ఇండిసెస్ మనకి చూసుకున్నట్టయితే మనకి ఇండియన్ మార్కెట్ అయితే పాజిటివ్గా క్లోజ్ అయింది. అమెరికన్ మార్కెట్లో అన్నీ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఒక డౌ జోన్ ఒకటి నెగిటివ్గా క్లోజ్ అయింది. సో తర్వాత మనకి ఇక్కడ అమెరికన్ మార్కెట్, తర్వాత జర్మనీ మార్కెట్ అయితే చూసుకుంటే కొంత పాజిటివ్గానే ఉంది. తర్వాత యూరప్ మార్కెట్లో లండన్ మార్కెట్ కొంత పాజిటివ్గానే ఉంది, అంటే ఫ్లాట్గా ప్లస్. తర్వాత ఇటు డౌన్కి వచ్చేస్తే మనకి నిక్కీ చూసుకున్నట్టయితే మనకి ఇది ఇప్పుడు ఆల్రెడీ రన్ అవుతుంది 39,000. సో ఇది కొద్దిగా పాజిటివ్గానే రన్ అవుతుంది ఇప్పుడు ఈరోజు. సో తర్వాత ఇక్కడ చైనా మార్కెట్ మొత్తం కంప్లీట్గా బుల్లిష్గా ఉంది, గ్రీన్లో ఉంది. ఇది ఆల్రెడీ రన్ అవుతుంది ఇప్పుడు. సో ఇప్పుడు టైము 6:45 వీడియో చేస్తున్నప్పుడు. సో ఓవరాల్గా అయితే మనకైతే కొంత పాజిటివ్గా ఉండే ఆస్కారం అయితే ఉంది. సో చూద్దాము. సో అది ఫ్రెండ్స్, మీకు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. తర్వాత మీకు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో కొన్ని లెర్నింగ్ కంటెంట్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. సో అంతవరకు సెలవు. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం.